श्री सुधीर मंडल. Respected elders, community members, sisters and brothers, good morning to all of you. Thank you so much. This strength shows us the community strength. So I would like to present a simple presentation, that too on Telugu. I think that will be better so that we can reach out to the rural community also. So that is what I thought. So I want to share some few interesting things here. The realities, what is happening practically now. To begin with, actually the volunteer system, that is what it is happening in Pakistan. Before that, I think about 10 years back, actually K.N. Kumar garu organized a meeting with bankers. ఒక చిన్న బ్యాంకర్స్ మీట్ పెట్టుకుందాం మన కమ్యూనిటీలో అనుకుని పిలిస్తే ఆ రోజు ప్రజెంట్ అయింది కేవలం 5గురిలో ఒకళ్ళు మాత్రమే బ్యాంకర్. ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన స్టోరీ. బట్ ఇఫ్ యూ సీ జస్ట్ లాస్ట్ ఇయర్ పిక్చర్, ఆ రోజు ఆయన అనుకునేది ఏంటంటే మన కమ్యూనిటీకి మనం చేస్తే కరెక్టా కాదు, అంటే నేను అనవసరంగా దీంట్లో వచ్చానా లేదా, రాకుంటే బాగుండేదేమో అనే అభిప్రాయంతో ఆ రోజు అనుకున్నది. ఆ రోజు అక్కడ ఆయన ఆగిపోయి ఉంటే బహుశా జరిగిందే కాదు, కానీ జరిగింది. ఈరోజు తీసుకుంటే కేవలం మేము 2000 మెంబర్స్ ఈ హాల్ కెపాసిటీ సరిపడా మాత్రమే రిజిస్ట్రేషన్ తీసుకుందామని అనుకుంటే వీ గాట్ మోర్ దెన్ అబౌట్ 3500 రిజిస్ట్రేషన్స్. సో దిస్ ట్రెండ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఇది ఎలా సాధ్యం అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఇవన్నీ ప్రాపర్గా లేడ్ అవడం వల్ల మనకి ఏంటంటే ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నాను. మన సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సే ఈజ్ అబౌట్ అవర్ వాలంటీర్ సిస్టమ్. మా వాలంటీర్స్లో ఇప్పుడు తీసుకుంటే వీ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్. వీళ్ళందరూ మిమ్మల్ని నిన్న రాత్రి కానీ ఇక్కడ చూసుకుంటే స్టేజ్ మీద కూర్చొని పని చేస్తుంటారు. నేను కానీ ఆ స్టేజ్లో ఉంటుంటే ఆ రోజుల్లో బహుశా నా ఎగోకి తగ్గట్టుగా నేను ఇట్లా పని చేయాలని అనిపించేది. వీళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ ముందు నేనెంత అని అనిపించింది. ప్రాబబ్లీ నా ఎగో ఏంటి రీజన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఐ బికమ్ ఎ విలన్. మన కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బహుశా ఎగోయిజం అనుకుంటారు మోస్ట్ ఆఫ్ పీపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ దీంట్లో చెప్పేది ఏంటంటే ఒక 2-3 days బ్యాక్ వన్ పర్సన్ మెట్ మీ ఇన్ అవర్ ఆఫీస్. సెడ్ డిస్కషన్లో వస్తున్నప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉంటాయని నేను జనరల్గా అడిగాను. వాట్ ఈ సెడ్ ఈజ్ వీ హ్యావ్ 95 గ్రూప్స్ సార్ అన్నాడు. అంటే ఆంధ్ర ప్లస్ తెలంగాణ అని అడిగాను. కాదండి ఒక డిస్ట్రిక్ట్లోనే 95 గ్రూప్స్ ఉన్నాయి.